ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి అందరూ? దేవుని కృప చేత మీ అందరూ బాగున్నారని మేము నమ్ముతున్నాము. మేము ప్రార్థిస్తున్నాము. మీరు తెలియజేస్తున్న ప్రేయర్ రిక్వెస్ట్ అన్నిటికీ కూడా మేము మందిరంగా కలిసి ప్రార్థిస్తున్నాము. దేవుడు ఖచ్చితంగా మీ ప్రతి ఒక్క ప్రార్థన అక్కరతను తీర్చునుగాక. ఆమేన్. మరి ఈ వారము దేవుడు ఏ మాటతో మనల్ని దర్శించబోతున్నారో, మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటే గనుక యెషయా గ్రంథము 65వ అధ్యాయము 22వ వచనము చదవవలసిందిగా నేను కోరుకుంటున్నానండి. ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 65 వర్స్ 22. గమనించండి, నేను చదువుతున్నాను. తాము చేసుకునిన దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. హల్లెలూయా. ద పీపుల్ హూమ్ ఐ హావ్ చోజన్. ఇంకా వాళ్ళు ఆయన ఏర్పరచుకున్న జనాంగము, ఆయన ప్రేమించిన జనాంగము ఏ జనాంగం అయితే అంటే మనందరి కొరకు, మన పాపముల నిమిత్తము ఏ జనాంగం కొరకు అయితే ఆయన ప్రాణంని ధారబోసి తిరిగి లేచి మరలా మన యొద్దకు రాబోతున్నాడో ఆ దేవాది దేవుడు మనందరి కోసం పలుకుతున్న మాట ఏమిటో తెలుసా? ఆయన జనాంగము, ఆయన ఏర్పరచుకున్న జనాంగం ఇంకా వారి యొక్క కష్టము ఏదైతే ప్రయాసపడ్డారో, ఏదైతే మనము అనుభవించలేకపోతున్నాము అని అనుకుంటున్నామో ఆ కష్టానికి ఫలం మనము అనుభవించబోతున్నాం. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దామండి నమ్మినట్లయితే. హల్లెలూయా. నేను మరలా ఒకసారి ఆ మాట చదువుతానండి. నేను ఏర్పరచుకునిన వారు తాము చేసుకునిన దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. ఎస్, మీరు ఏ పని చేస్తున్నారు, ఎంత కష్టపడి పని చేస్తున్నారు, అది మీ చేతి పని కావచ్చు, అది మీ వ్యాపారం కావచ్చు, అది మీ వృత్తి ఏదైనప్పటికీ అది పూర్తిగా మీరు అనుభవించబోతున్నారంట. ఎంత కష్టపడి మీరు ఒకవేళ ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారా, కష్టపడి అనేకమైన ఇంటర్వ్యూస్ ఇస్తున్నారా, ఆ ఫలంను అనుభవించబోతున్నారు. ఆమేన్. మీరు ఎన్నో పరీక్షలు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారా, ఈ పరీక్ష కాకపోతే ఆ పరీక్ష, ఆ పరీక్ష కాకపోతే ఈ పరీక్ష అని ఎన్నో అటెంప్ట్స్ ఇస్తున్నారా? అయితే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. మీరు చేసిన అటెంప్ట్, ఆ యొక్క కష్టము ఏదైతే పడి ఫలం ఇంకా పొందుకోలేకపోతున్నాము అనుకుంటున్నారో ఆ యొక్క అటెంప్ట్ని పూర్తిగా విజయవంతంగా దాన్ని మీరు అనుభవించేటట్టు దేవుడు చేస్తాడంట అండి. హల్లెలూయా. ఎస్, మీరు అనుకుంటున్నారేమో, నేను నెలంతా ఎంతో కష్టపడుతున్నాను, నేను నెలంతా ఎంతో కష్టపడి నేను సంపాదిస్తున్నాను, కానీ నెలంతా కష్టపడింది ఆఖరికి వచ్చినప్పటికీ నాకేమి కూడా మిగలడం లేదు. ఎంత కష్టపడినా సరే వస్తుంది కానీ రాబడి, కానీ దాన్ని సుఖంగా, దాన్ని సంతోషంగా దాన్ని నేను అనుభవించలేకపోతున్నాను. దానికని దీనికని వృధాగా ఖర్చు అయిపోతుంది. ఆ ఈఎంఐ అని చెప్పి, లేదంటే దీనికి అని చెప్పి ఇన్స్టాల్మెంట్కి వాటికి కట్ అయిపోతుంది. ఇంకా నేను ఆ నెలంతా కష్టపడిన దాన్ని ఒక్క రూపాయి, కనీసం 1% కూడా అనుభవించలేకపోతున్నానని బాధపడుతున్న నీతోటే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు కష్టపడింది, నీ యొక్క చేతులతో నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నము కూడా నువ్వు అనుభవించేటట్టు చేస్తాడంట. హల్లెలూయా. ఎస్, ఒక మొక్కని నాటినప్పుడు మనకెంతో ఆశ ఉంటుంది కదండి, ఎందుకంటే దాని ఫలము మనము అనుభవించగలమని. ఎంతో కష్టపడి ఎంతో దొరకలేని విత్తనాలు కూడా తెస్తూ ఉంటాము, దాని కొరకు ఒక చోటు ఉంచుతాము, దాని కొరకు నిత్యము కూడా చేయవలసినదంతా కూడా చేస్తూ ఉంటాము. అయితే ఈ మొక్క పెరిగి పెద్దయినాక ఫలం ఇవ్వకపోతే నువ్వు కష్టపడిందంతా ఎంత వృధా కదా. ఆ ఫలము నువ్వు అనుభవించకుండా దొంగవాడు వచ్చి, లేకపోతే ఎవరెవరో వచ్చి దాన్ని ఫలాలు తెంపుకొని వెళ్ళిపోతుంటే, లేకపోతే నువ్వింత కష్టపడి ఎండనక వాననక దానికి చేయాల్సిన సాగు అంతా చేసి దాన్ని కష్టపడి పెంచినాక ఎవరో వచ్చి దాని ఫలము తింటే ఎంత బాధ కదా. ఈరోజు నీ చేతి పని నిమిత్తం, నువ్వు ప్రయత్నాలు చేస్తున్న ప్రయత్నాల నిమిత్తం కూడా ఇంతే బాధపడుతున్నావేమో. ఎవరో వచ్చి పట్టుకెళ్ళిపోతున్నారు, ఎవరో దోచుకుని పోతున్నారు. అరే, కష్టం నేను పడుతుంటే ఎవరో అనుభవిస్తున్నారు, నేను కడుతుంటే ఎవరో సుఖిస్తున్నారు, నేను చేస్తుంటే నాకు లేకుండా పోతుంది అని పడిన ఈ బాధ అంతా, ఎస్, ఆ ఫలము
తినలేకపోతున్నాను, ఆ ఫలాన్ని అనుభవించలేకపోతున్నాను, ఏంటి ప్రభు అని పడిన బాధ అంతటిని దేవుడు ఈ వాగ్దానం ద్వారా నీకు మరలా నువ్వు అనుభవించబోతున్నావు అని నీతోటి సూటిగా మాట్లాడాడు అని నువ్వు నమ్మితే ఒక్కసారి స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. డు నాట్ వరీ, యు విల్ ఎంజాయ్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. ఆమేన్. నాతో పాటు ఏకీభవించండి. ఈ ప్రార్థనలో దేవుడు ఖచ్చితంగా మన కష్టాన్ని మనము అనుభవించేటట్టు చేస్తారు. మహాపరిశుద్ధుడు మహాగణుడమైన దేవా, ఇదిగో ఎంతోమంది బిడ్డలు, నీ బిడ్డలు, నువ్వు ఏర్పరచుకున్న జనాంగం ఇదిగోనయ్యా, వాళ్ళు చూస్తుండగా, ఇది వింటుండగా, వాళ్ళు వారి యొక్క పనిని, కష్టపడుతున్న దానిని వారు అనుభవించడానికి సహాయం చేయమని, వారు అది పొందుకోవడానికి సహాయం చేయండి. లెట్ దెమ్ ఎంజాయ్ ద వర్క్ ఆఫ్ దేర్ హ్యాండ్స్. ఇది రూఢిగా మేము నమ్ముతున్నాం. ఇది మొదలుకొని మా చేతి పనులు మేము చేస్తున్న దానిని మేము అనుభవించిపోతున్నామని, ఎవరెవరో కాదు, అది మేమే అనుభవించి నీ ద్వారా సంతోషించబోతున్నామని నమ్మిన ప్రతి ఒక్క బిడ్డకి, ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డ కూడా వారి కష్టాన్ని వారు అనుభవించే కృపను దయచేయమని, వారు చేస్తున్నదంతా సంతోషభరితంగా వారు అనుభవించటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఒకవేళ మీ జన్మదినం, వివాహ దినం గనుక ఈ యొక్క వారంలో మీరు జరుపుకుంటున్నట్లయితే ఖచ్చితంగా నమ్మండి, మీరు చేసేదంతా కూడా మీరు ఆయన ఏర్పాట్లో ఉన్నారు కనుక మీరు చేసేదంతా కూడా ఆయన మిమ్మల్ని అనుభవించేటట్టు చేస్తారని. అట్లాగనే ముఖ్యమైన గమనిక, మరి ఈ ఫిబ్రవరి 14వ తేదీ అనగా వస్తున్న బుధవారం నుంచి క్రైస్ట్ ఫస్ట్ మందిరము విశాఖపట్నంలో 40 దినాల ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా మీరు కుటుంబాలతో పాలిభాగస్తులు అవ్వండి. లైవ్ ద్వారా వీక్షించండి. ఈవినింగ్ 5:30 నుంచి ప్రారంభమవుతుంది. సాయంత్రం 5:30 నుంచి కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి ఉజ్జీవాన్ని పొందుకుందాం, కలిసి దేవుని ఆత్మలో మనందరము కూడా ఆనందిద్దాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. డోంట్ మిస్ ఇట్.